నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కోరుకంటి చందర్ అనే నేను అంటూ అసెంబ్లీ భవనంలో రామగుండం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కోరుకంటి చందర్ వెన్నంటే ఉన్న ప్రజలందరికీ సేవకునిగానే పనిచేస్తానని సిటీ న్యూస్తో వెల్లడించిన ఎమ్మెల్యే కనీస వసతుల కల్పనతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రామగుండం మేయర్ చిట్టూరి రాజమణి వెల్లడి. విజ్ఞానాన్ని అందించే చదువుతో పాటు ఉత్తేజాన్ని కలిగించే క్రీడల్లో రాణించండి. పౌరులకు ఆర్జీవన్ విజయపాల్ రెడ్డి పిలుపు. ఉత్కంఠభరితంగా కొనసాగిన సింగరేణి ఇండోర్ గేమ్స్. పోలీసు శాఖలో విశేష సేవలు అందించి అనారోగ్యంతో మృతి చెందిన క్లాసీ అనే శునకం. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రామగుండం కమిషనరేట్ పోలీసులు. వివరాలు చూద్దాం. కోరుకంటి చందర్ అనే నేను రామగుండం శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం విలువలకు లోబడి పనిచేస్తానని శాసనసభ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు కోరుకంటి చందర్. ఎన్నడు లేనిది నింగిల తారలు రంగుల వాడై కురిసెను, ఆ వెన్నెల వెలుగే రాలెను, ఆ దిక్కులు మారు మోగెను. జనసేవకుడై నిలిసిండు, జన బాంధవుడై కదిలిండు కోరుకంటి చందరన్నా. జనసేవకుడై నిలిసిండు, జన బాంధవుడై కదిలిండు కోరుకంటి చందరన్నా. ఉండాలయ్యో ఉండాలయ్యో నీలాంటి లీడరు గుండెల నిండా కలకాలం. ఉండాలయ్యో నీలాంటి నాయకుడు వర్తిల్. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే హోదాలో రామగుండం నియోజకవర్గంలోని అన్ని పక్షాలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న చందర్కు నేడు అధికారికంగా ఎమ్మెల్యే హోదా లభించింది. అసెంబ్లీలో ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇది నా జన్మకు ధన్యమైందని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చందర్ ఫోన్ ద్వారా సిటీ న్యూస్లో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి నా వెన్నంటే ఉండి సహకరిస్తున్న తెరాస ఉద్యమకారులందరితో పాటు ఇంతటి అవకాశాన్ని విజయాన్ని అందించిన రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. ఎమ్మెల్యే చందర్ సేవకునిగానే ప్రజలు కోరుకున్న అభివృద్ధిని రామగుండంలో సాధించి తీరుతానన్న ధీమాను వ్యక్తం చేశారు. కోరుకంటి చందర్ అను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కోరుకంటి చందర్ అను నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ క్రాంతి కిరణ్ చంటి.
చందర్ గారు నమస్తే అండి. నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్. మీకు మనస్ఫూర్తిగా సిటీ న్యూస్ పక్షాన అభినందనలు తెలుపుతున్నాం. మీరు ఎమ్మెల్యేగా రామగుండం శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు. ఈ నేపథ్యంలో రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నా జీవితం అంతా కూడా రామగుండం నియోజకవర్గ ప్రజలకు అంకితం. రామగుండం నియోజకవర్గ ప్రజలు దేవుళ్ళు. రామగుండం నియోజకవర్గ ప్రజలు ఎన్నో విప్లవ ఉద్యమాలకు, ఎన్నో చైతన్య పోరాటాలలో పాల్గొన్నటువంటి ప్రజలు. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలల్లో, రామగుండంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలల్లో ఒక ఉద్యమకారుణ్ణి, ఒక నిరుపేద బిడ్డను గెలిపించాలి, మాలో ఒక్కడిగా ఉండేటువంటి బిడ్డను గెలిపించాలని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలందరి దీవెనలతోని ఈరోజు నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ఎన్నిక, నా యొక్క విజయం పూర్తి స్థాయిలో మా సబ్బండ వర్ణాల ప్రజలకు, అన్ని వర్గాల సకల జనుల ప్రజలకు అంకితమని ఈ యొక్క సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆనాడు చెప్పినటువంటి విధంగా నా కార్యాచరణలో పాల్గొనాలని, ప్రజలందరినీ కూడా ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాలని కోరినప్పుడు ఎట్లాగైతే పాల్గొన్నారో, రేపు రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలనేది నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆనాడు ఉద్యమంలో సహకరించి ఇంత గొప్ప నాయకునిగా ఎదిగి విధంగా చేసినటువంటి నా ఉద్యమ సహచరులు, కార్యకర్తలు, ప్రజలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు, మహిళా సోదరిమణులు, అన్ని వర్గాల విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు మరొకసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. రేపటి రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో కూడా అదే విధంగా సహకరించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. అంటే మొదటి నుండి మేము రాజకీయాలకు అతీతంగా రామగుండం కాన్స్టిట్యున్సీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామన్న చందర్ ఈరోజు అధికారికంగా ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన నేపథ్యంలో ఆ మాట కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ రాజకీయాలకు అతీతంగా చందర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? నేను అతి త్వరలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కమిటీతో పాటు ప్రణాళిక కమిటీని కూడా వేసుకొని అన్ని వర్గాలను కలుపుకొని ఈ యొక్క రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కోరిక, ఆలోచనతోని ఉన్నాను. నేను అతి త్వరలోనే ఆ కమిటీలను కూడా ప్రకటించి ఇక్కడ కార్మిక సంక్షేమానికి కార్మిక బోర్డు, అదేవిధంగా అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన ఏ వాళ్ళకు కూడా అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కమిటీని వేసుకొని పరిపాలన చేయాలనేది ఆలోచనతోని ఉన్నాను. అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తాను. చాలా రోజుల నుండి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు యువనేత కేటీఆర్తో అంటే అధికార హోదాతో వాళ్ళతో అడుగులు వేయాలి, ప్రజల పక్షాన మనం పోరాడాలని చాలా రోజులు కలగలున్నారు. ఈరోజు వారి పక్షాన ఉండి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు ఒక ఉద్యమకారునిగా? ఈ జీవితంలో ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉద్యమాలలో పనిచేసిన క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు జీవితంలో చాలా సంతోషపడ్డాం. ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టిన నాడు నిజంగా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వాని బిడ్డను, నేను ఈ యొక్క సామాన్య కుటుంబంలో పుట్టిన వాడిని ఇంత పెద్దల సభలో, ఈ యొక్క శాసనసభలో అడుగు పెట్టేటువంటి భాగ్యాన్ని కలగడం అదృష్టం. ఈ భాగ్యాన్ని కలగడానికి కారకులైనటువంటి ప్రజలు, మా తోటి సహచరులకు అందరికి కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను. ప్రత్యేకంగా ఈరోజు కేటీ రామన్న గారి, కేసీఆర్ గారి వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ సహకారంతో రామగుండం నియోజకవర్గ అభివృద్ధిని కూడా చేస్తాననేటువంటి నమ్మకం కూడా కలిగింది. ఒక చివరిగా చెప్పండి, అంటే ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వెంటనే రాబోతున్న ఈ పంచాయతీ ఎన్నికల విషయంలో చివరిగా చెప్పండి, ఎమ్మెల్యే గారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన గులాబీ జెండా ఎగరవేయాలనేది ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. ప్రజలు తప్పకుండా గులాబీ జెండాను ఎగరవేసి అభివృద్ధి పథంలో ప్రజలందరినీ కూడా, ఈరోజు అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే కింది గ్రామ సభ్యుని వరకు కూడా ఒకే పార్టీ, ఒకే జెండా ఉంటే అభివృద్ధి సాధ్యం అనేది ప్రజలకందరికీ తెలుసు. ఈసారి తప్పకుండా నేను కోరినాం, కొన్ని గ్రామాలలో పర్యటన కూడా చేసినాం.
మా ఉద్యమ సహచరులు ఎవరు, ఇక ధర్మపురి ఎమ్మెల్యేగా కుప్ల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యేగా బాల్క సుమన్, మంతిని ఎమ్మెల్యేగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొప్పుల ఈశ్వర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కొప్పుల ఈశ్వర్ అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాల్క సుమన్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన బాల్క సుమన్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దుర్గం చిన్నయ్య. దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దుర్గం చిన్నయ్య. మనోహర్ రెడ్డి దాసరి నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన మనోహర్ రెడ్డి అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కనీస వసతుల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు రామగుండం నగర మేయర్ చిట్టూరి రాజమణి చెప్పారు.
గోదావరికని గంగానగర్లో గురువారం ఉదయం కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యటించిన మేయర్ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ రాజమణి మాట్లాడుతూ గంగానగర్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు చేపడతామని తెలిపారు. పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచేలా తాము చేపట్టబోయే చర్యలకు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని సూచించారు. ఈరోజు ఉదయం 7 గంటలకి 9వ డివిజన్ గంగానగర్లో పర్యటించడం జరిగింది. ఎలక్షన్స్ ముందు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందుల గురించి అక్కడున్న ప్రజలు గొడవ చేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా అక్కడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారము ఈరోజు నేను 9వ డివిజన్లో మరి అక్కడున్న సమస్యలు అంతా ఇంత కాదు, చాలా సమస్యలు, చాలా అంటే అసలు చెప్పలేని విధంగా శానిటేషన్ అయితే పూర్తిగా అధ్వానంగా చాలా దరిద్రంగా ఉన్నదని కూడా చెప్పొచ్చు. అంత దారుణంగా ఉన్నది అక్కడ శానిటేషను. మరి నేను కూడా అప్పుడు ఎలక్షన్లో తిరిగినప్పుడు శానిటేషన్ బాగాలేదని అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు చూస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు. చాలా గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాను శానిటేషన్ వాళ్ళకి. ఈ 2-3 రోజుల్లో అక్కడ శానిటేషన్ ఏం లేకుండా క్లీన్ చేస్తే మంచిది, లేకపోతే చాలా సీరియస్గా ఉంటుందని వాళ్ళకి అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాతో అందరూ శానిటేషన్ విభాగం కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, ఇంజనీర్లు కానీ, కమిషనర్ గారు కానీ ఈరోజు నాతో తిరిగారు డివిజన్లలో. వాళ్ళు కూడా స్వయంగా చూశారు వాళ్ళు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది. అధికారులు సరిగ్గా పనిచేయకపోవడమే ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. శానిటేషనే కాకుండా వాటర్ ప్రాబ్లం కూడా కొంతవరకు, వాటర్ ప్రాబ్లం కొన్ని ఏరియాస్లలో వాటర్ ప్రాబ్లం లేదు, కొన్ని ఏరియాస్లలో పైప్ లైన్స్ కూడా లేవు. ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడి వెంటనే అక్కడ పైప్ లైన్ వేయడానికి కూడా నేను మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా వాటర్ పైప్ లైన్ కూడా వేయించేసి మరి నీళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అక్కడ ఉన్న యూజీడీలు, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, ఓపెన్ డ్రైన్స్, పెద్ద పెద్ద నాలాలు అసలు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ ఆ డ్రైన్స్ కూడా ఎవ్వరు కూడా క్లీన్ చేయడం లేదు. వస్తున్నామా, పోతున్నామా, జీతం తీసుకుంటున్నామా, తిరుగుతున్నామా, అంతేగాని అసలు కాలువలు తీసిన దాఖలే కనబడతలేదు. అక్కడ అధికారులను అడిగితే 4 రోజులైంది తీసి, మళ్ళీ యథావిధిగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి అక్కడ గంగానగర్లో ఉన్న ప్రజలను కూడా నేను కోరుతున్నా, ఎందుకంటే మాకు సహకరించాలని చెప్పేసి ఇంటింటికి రిక్షాలు పెట్టినాము, డస్ట్బిన్స్ ఇచ్చాము. తడి చెత్త పొడి చెత్త గురించి కూడా మహిళా సంఘాలలో మీటింగ్స్ పెట్టడం జరిగింది. మరి ప్రజలు కూడా మాకు సహకరించి మరి మేము చెప్పిన ప్రకారము చెత్త బయట వేయకుండా డస్ట్బిన్లో వేసినట్టయితే, కాలువలలో వేయకుండా డస్ట్బిన్లో వేసినట్టయితే మరి అక్కడ చెత్తరహిత ప్రాంతంగా కూడా చేయొచ్చు అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా గంగానగర్ కాలనీ వాసులందరినీ కూడా కోరుకుంటున్నా. తప్పనిసరిగా గంగానగర్లో ఉన్న 9, 10 డివిజన్ కలిపి ఉంది. కలిపి ఉండడంతో కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. 2 డివిజన్లకు కలిపి కూడా 1,50,00,000 రూపాయలు మరి అవార్డు అయింది. తప్పనిసరిగా నేను అధికారులతోటి కానీ, కాంట్రాక్టర్లతోటి కానీ, మున్సిపల్ సిబ్బందితోటి కానీ మాట్లాడి తప్పనిసరిగా వెంటనే వర్క్స్ అయ్యే విధంగా తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తానని గంగానగర్ వాసులందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. మళ్ళొకసారి విజ్ఞానాన్ని అందించే చదువు, ఉత్తేజాన్ని కలిగించే క్రీడల పట్ల పౌరులంతా క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్ ఆవరణలో ఉన్న సిఆర్ క్లబ్లో కంపెనీ 11 ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. ముందుగా జరిగిన సభలో ఆర్జీవన్ టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావుతో కలిసి జీఎం మాట్లాడారు. చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా
మనిషి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని ఆయన తెలిపారు. సింగరేణి పరంగా ఉన్న క్రీడా కార్మికులను ప్రోత్సహించేందుకు అన్ని రకాల క్రీడలను యాజమాన్యం నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. అయితే ప్రతి క్రీడల్లో రాణిస్తూ సింగరేణి కీర్తిని చాటాలని ఆయన కార్మికులను కోరారు. ఏదైనా వాళ్ళకు ఉపయోగకరమైన పని చేయాలి, వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళకి వాకింగ్ ట్రాక్ కావాలి, వాళ్ళకి మంచి పార్క్స్ కావాలి ఉండడానికి, వాళ్ళకి ఉండడానికి ఇంకేమన్నా కావాలని అనిపించి అన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా ఇక్కడ గ్రౌండ్ కానీ సిఆర్ క్లబ్ కానీ ఇదే మన దామోదర్ గారు చెప్తున్నారు, మన యశో గారు చెప్తున్నారు. నాకు ముఖ్యంగా నేనే ఇన్స్పెక్షన్ చేసి నేనే చాలా మటుకు చేయమని చెప్తాను. ఇంకా కూడా ఏదైనా దృష్టికి వస్తే కూడా తప్పకుండా మన ఎంప్లాయీస్కి చక్కటి కార్యక్రమాలు చేసుకోవడానికి సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సిఆర్ క్లబ్లో కూడా నాకు తెలిసినంత వరకు చాలా మటుకు సౌకర్యాలు మేము కల్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చాలామంది ఇక్కడికి వచ్చారు కాబట్టి వేరే ఏరియాస్ నుంచి ఇంకా ఏమైనా ఇంకా బెస్ట్ ఫెసిలిటీ ఏమైనా కావాలంటే మాత్రం మీరు తెలియజేయండి. మరి ఈరోజు ప్రతి ఏరియా నుంచి దాదాపు 20 మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. త్యాగరాజు గారు తెలిసినట్టు మేము ఒక 5-6 ఉంటారు అనుకున్నాం ఏరియాకి, కానీ నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ వయసులో కూడా బాడీ బిల్డింగ్ అనేది కానీ ఇది కానీ ఏదైనా కూడా కొంచెం ఈజీ జాబ్ గా చాలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజులు కూడా ఇంతమంది ఎంకరేజ్ అవుతూ చక్కగా ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నందుకు అందరికీ నేను అభినందిస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ కూడా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళని కూడా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా అందరికీ చక్కగా ట్రైనింగ్ ఇచ్చి మీతో పాటు వారిని కూడా చక్కగా మరి వీటిలో క్రీడలో రాణింపేటట్టు చేస్తారని చెప్పి ఆశిస్తూ, పోయిన సంవత్సరము కోల్ ఇండియా లెవెల్లో దాదాపు 15 నుంచి 16 మెడల్ తీసుకొచ్చిన వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ సిఎల్కి వెళ్తారు కాబట్టి తప్పకుండా మీరు అక్కడ చక్కగా మీ ప్రతిభను అక్కడ చూపించి చక్కటి మెడల్ తీసుకొస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తూ, ఈ బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ వచ్చినటువంటి ఇక్కడ ఆహ్లాదకరంగా RG1లో ఎంతో చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఎంతో కష్టపడి రిలీఫ్లకు కాకుండా మన సత్తా ఏందో చూపెడదాం. కంపెనీలో మనం ఉన్నాం ఈ పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ అని చెప్పేసి వచ్చిండ్రు. చాలా కష్టపడి అండర్గ్రౌండ్లో దిగి ఇబ్బంది పడుకుంటూనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కంపెనీలో నేను రాగానే కొంతమంది చెప్తా ఉన్నారు, అన్న మాకు నిజంగా కూడా కంపెనీ మన కోల్ ఇండియా లెవెల్లో చూసుకున్నట్టయితే అదే రోజు ట్రాక్ షూస్ 1 డే బిఫోర్ ఇస్తారు. ఇప్పుడు మన ఏరియా లెవెల్లో ఎంత వేరే షర్ట్స్ వేసుకున్నా లుకింగ్ రాదు. ఇప్పుడు 6 టీంలు ఉన్నాయంటే అందరూ ట్రాక్ షూ వేసుకున్నట్టు కనిపిస్తే మంచి నీట్గా, అదే మన డ్రెస్ కోడే మనం ముఖ్యం. కాబట్టి దయచేసి కంపెనీ లెవెల్ అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి విజయపాల్ రెడ్డి గారిని ఆ ట్రాక్ షూ ఇచ్చే ముందు ఆర్గనైజేషన్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే కోల్ ఇండియా పోయే వాళ్ళకు కూడా ఇప్పటికీ 2 years నుంచి ట్రాక్ షూ ఇస్తలేదని చెప్పడం జరిగింది. మన కోల్ ఇండియా సెలెక్ట్ అయ్యే ముందు కాకుండా ముందుగా ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు నైట్ షిఫ్ట్ చేసి కానీ షిఫ్ట్ టైమింగ్స్ కూడా డిఫరెంట్ అవుతున్నాయన్న, అది కూడా షిఫ్ట్ చేంజ్ కావాలని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుకుంటా ఉన్నాం. అనంతరం బాడీ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సింగరేణి కంపెనీ పరంగా ఉన్న క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుడ్ లెఫ్ట్ నీ ఏరియా కాదు కానీ ఇంకో పుస్తకం సారీ నో గుడ్ లెఫ్ట్ స్టార్టింగ్ వెయిట్ గుడ్ లెఫ్ట్ మోటివేట్ కావాలి బట్టలు ఇప్పుడు గుడ్ లెఫ్ట్ గత 30 సంవత్సరాల నుంచి సింగరేణి కంపెనీకి కోల్ ఇండియాకు పార్టిసిపేట్ చేస్తున్నాం. దాదాపుగా మా అందరికి కూడా 20 నుండి 25 మెడల్స్ ఉన్నాయి. కంపెనీ ఇచ్చే ప్రోత్సాహం మాకు ఇంకా
కొంత ప్రోత్సహించినట్టయితే ఇంకా కొన్ని మెడల్స్ గతంలో మనకే టైటిల్ వచ్చేది, అది ఈ మధ్యలో కొంచెం దూరమైంది. దాన్ని మళ్ళీ తీసుకోవాలి అని అంటే మళ్ళీ కొంత ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని మేము అనుకుంటున్నాము. ప్రోత్సహిస్తారనే కోరుకుంటూ సింగ్ కార్పొరేట్ సింగరేణి సిడబ్ల్యూఎస్ ఎన్ఆర్ఐ ఉద్యోగం చేస్తున్నాను. ఒక 25 years నుంచి కోల్ ఇండియాకి చేస్తున్నాడు. మిస్టర్ కోల్ ఇండియా ఛాంపియన్, బాడీ బిల్డర్ ఛాంపియన్ 12-13 మిస్టర్ సింగరేణి ఒక 10 years కంటిన్యూ సింగరేణి కాలేజ్ కోఆపరేషన్ బాగానే చేస్తుంది. ఇంకా కొద్దిగా కోఆపరేట్ చేస్తే అందరిలాగానే మాకు ఒక 1 రోజులు రిలీఫ్ అంటే ప్రాక్టీస్ పర్సన్ రిలీఫ్ ఇస్తే ఇంకా సింగరేణి కాలేజ్ వాళ్ళు కోల్ ఇండియాలో విజయకేతనం ఎగరేస్తామని గంట పదని చెప్తున్నాను. మంచి మంచి బిల్డర్స్, బిల్డర్స్, వెయిట్ లిఫ్టర్, పాల్ వెయిట్స్ ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు ఏజ్ బాటైనా చాలా కఠోరమైన శిక్షణ చేస్తున్నారు. ఒక్కొక్కరు కంపెనీ వాళ్ళని గుర్తించాలండి. ఏమైనా కేవలం మాకు ఏమో ప్రమోషన్లు ఇమోషన్లు ఏం కోరటం లేదు. ఒక 1 week, ఒక 1 రోజుల ముందు మాకు రిలీఫ్ ఇవ్వండి. ఆ 1 రోజులు వాళ్ళు ప్రాక్టీస్ పర్పస్కి ఉపయోగపడుతుంది. నా పేరు ఆనంద్, ఎస్ఎంపీసీ RG2లో పనిచేస్తున్నాను. నేను గత 8 సంవత్సరాల నుంచి పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్లో కోల్ ఇండియా స్థాయిలో కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. నాకు గోల్డ్ మెడల్ 3, సింగర్ మెడల్ 1 వచ్చింది కోల్ ఇండియా స్థాయిలో. మాకు సింగర్ని ఇంకా బాగా ప్రోత్సాహం చేసి ఇంకా కొంచెం మెటీరియల్ కానీ రిలీఫ్ కానీ మాకు ఇస్తే ఇంకా చాలా ప్రాక్టీస్ చేసి ఇంకెన్ని మెడల్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, కార్మిక నాయకులు ఎం త్యాగరాజు, హనుమంతరావు, డాక్టర్ రాజేశ్వర్, సుందర్రాజు, నవీన్ రావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో విశేష సేవలను అందించి అనారోగ్యంతో మృతి చెందిన శునకానికి ఆదివారం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గత 2 సంవత్సరాలుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 9 సంవత్సరాలుగా పోలీసు శాఖకు సేవలు అందిస్తూ అనేక కీలక కేసుల ఛేదనలో ప్రధాన భూమికను పోషించింది క్లాసీ అనే శునకం. 2008వ సంవత్సరంలో 9 నెలల పోలీసు శిక్షణ పూర్తి చేసుకొని 11 సంవత్సరాలుగా ఎక్స్ప్లోజివ్స్ను గుర్తించడంలో పోలీసు శాఖకు కీలక సేవలను అందించిన నేపథ్యంలో 2017వ సంవత్సరంలో క్లాసీని ప్రశంసా పత్రంతో సత్కరించారు.